శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే నేను ఈ ట్రైలర్‌ని ఒకటికి 20 సార్లు చూసిన తర్వాత ప్రవీణ్‌కి ఫోన్ చేసి నాకేమన్నాడంటే సినిమా మొత్తం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఫోన్‌లో. నేనన్నాను, "ఒక్క ముక్క కూడా నాకు సినిమా గురించి చెప్పకు. నువ్వు ఎక్కడ రిలీజ్ చేస్తావో నేను అక్కడికొచ్చి ఖచ్చితంగా నేను చూస్తాను" అని చెప్పాను. ఎందుకనంటే 'అనగనగా ఒక మల్లేష్ కథ' కాదు, 'అనగనగా ఓ నరేష్ కథ'. ఎందుకనంటే 2010 వరకు కూడా నేను ఒక క్రిస్టియన్. 2010 నుంచి 2013 వరకు సెక్యులర్ హిందువుని నేను. 2010 నుంచి 13 మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో ఏంటంటే ఒక క్రిస్టియన్ నాకు వచ్చి ఏమన్నాడనంటే, షకీనా బైబిల్ కోర్సు 15 రోజుల కోర్సు. ఈ 15 రోజుల కోర్సులో నువ్వు వస్తే నీకు పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు, నీకు యేసుక్రీస్తు నీకు కనిపిస్తాడు, ఇట్ ఈస్ మై ఓపెన్ ఛానల్ అని చెప్పాడు. సో వాళ్ళు చెప్పినట్టు నేను ఏం చేశానంటే, నాకు అప్పటికే ఒక కూతురు ఉంది. నేను అటు ఇటు ఉన్నాను. అటు క్రిస్మస్ జరిగితే అక్కడికి వెళ్ళి బిర్యానీ తినేవాడిని, ఇక్కడికి ఏదైనా టెంపుల్కి వెళ్తే నేను అక్కడ ప్రసాదం కూడా తినేవాడిని. ఎందుకంటే 2010 వరకు నేను కట్టరు ఒక క్రిస్టియన్. బైబిల్ ట్రైనింగ్ చేశాను, అసిస్టెంట్ పాస్టర్ కూడా చేశాను. అయితే ఇక్కడ నేను మన ప్రవీణ్ గారికి ఒక విషయం చెప్పాను. వరల్డ్లో ఇంతవరకు ఎవరు టచ్ అయిన పాయింట్ నువ్వు టచ్ చేసావు, అదేంటి అని అంటే ద్రాక్ష రసం. ఎందుకనంటే ఆ 15 రోజులు నేను ఆ ట్రైనింగ్లో నేను ఉన్నప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, మొదటి 2 రోజుల తర్వాత ఒక్కొక్కరిలో నేను మార్పుని చూశాను. నేను కళ్ళారా చూశాను. నేను అది కొంతమంది కింద పడిపోవడాలు, ఇంకొక అతనైతే ఇక్కడ టాటూ వేయించుకున్నాడు హనుమంతుడిది. ఆ హనుమంతుడి టాటూ పోవడానికి పాస్టర్ ఒక చిన్న చిట్కా చెప్పాడు. ఇంత సర్ఫ్ ఉంటుంది కదా, కల్తీ సర్ఫ్, అది తీసుకెళ్ళి నువ్వు బాత్రూంలోకి వెళ్ళి గట్టిగా రాకేసుకుంటే నీకు రక్తం పోయి అక్కడ ఉండే ఫోటో పోతుంది అని చెప్పి. ఆడు నిజంగానే అసలు వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఆ సర్ఫ్ ఇంతంతా తీసుకొని 3 గంటలు దానిపైన పెట్టుకొని బాత్రూంలో ఉన్నాడు వాడు. మీకు అర్థమైంది నేను చెప్పేది? బాత్రూంలో ఉండి దాన్ని మొత్తం రాకేసుకున్నాడు. చాలామంది ఏంటంటే ఒక్కొక్కరు కింద పడిపోయారు. ఇంత ఉంటాడండి ఒక అతను, ఒకప్పుడు స్కూటర్ మెకానిక్ అంట. అతను ఇప్పుడు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ మాకు ట్రైనింగ్ చేయడానికి వచ్చాడు. అయితే అందరికీ పరిశుద్ధాత్మలు వస్తున్నారు, అందరికీ దయాలు వెళ్ళిపోతున్నాయి, కానీ నరేష్కు మాత్రం కింద పడట్లేదు, నరేష్ మాత్రము అతనికి పరిశుద్ధాత్మ రావట్లేదు అని చెప్పి నా కోసం స్పెషల్గా ఒక రూమ్లో 10 మంది పాస్టర్ తోటి నాకు ప్రార్థన చేయించారు. అయినా కానీ నేను కింద పడిపోలేదు. మిగతా వాళ్ళు మాత్రం చాలామంది కింద పడిపోతున్నారు. మళ్ళీ చివరి రోజు ఎందుకు వీళ్ళని నేను అసలు కష్టపెట్టాలి అని చెప్పేసి ఏదో కింద పడిపోయినట్టు నేను నటించాను. కానీ చివరి రోజు ఏమైపోయిందనంటే, ఒక అబ్బాయి లేచిపోయారు. చివరి రోజు 15వ రోజు. ఆ 3-4 రోజుల తర్వాత నాకు కూడా కొన్ని చేంజెస్ ఎలా అనిపించాయంటే, నాకు ఒక 70-80 సంవత్సరాలు వచ్చినట్టుగా నా ఒంట్లో ఆ ఫీలింగ్స్ నాకు వచ్చాయి. నా భార్య అక్కడ లేకపోయినా వేరే భార్యని నేను ఊహించుకుంటూ అక్కడ నా భార్య ఉంది, తనకు 50 సంవత్సరాలే వయసేమో అని నేను ఒక ట్రాన్స్లోకి అక్కడికి నిలిపోయాను. అంటే అక్కడ ఆ గాల్లో ఏమైనా కలుపుతున్నారా, లేదా నిజంగానే మాకు ఇచ్చే దాంట్లో ఏదన్నా ఇస్తున్నారా, అది నాకు అప్పుడు అనిపించింది. అందుకే నేను ఈయన ఫోన్ చేసి ఒకటి చెప్పాను, అనగనగా ఒక మల్లేష్ కథలో ఇలాంటిది నా లైఫ్లో జరిగింది. అదే కాదు, ఇప్పుడు మీరు చూశారు కదా, కన్న తండ్రికి తల కురివి పెట్టని ఒక సీన్ ఉంది కదా, అది నా జీవితంలో కూడా మొన్న కూడా జరిగింది. జస్ట్ ఒక 7 months 7 నెలల బ్యాకే. అంటే వాళ్ళ యొక్క ఆర్థిక శక్తి అనేది, క్రైస్తవుల ఆర్థిక శక్తి అనేది చాలా పెద్దది, వాళ్ళ యొక్క ఐక్యమత్యం అనేది చాలా పెద్దది. కానీ మనది మాత్రం అలా కాదు. మన వాళ్ళు ఏంటంటే, వాడికి ఏమైపోతే నాకేంటి, వాడెటు పోతే నాకేంటి అనే ఒక మెంటాలిటీలో ఉంటారు. కాబట్టి ఇలాంటి మెంటాలిటీని, ఇలాంటి వాటిని మనం దూరం పెట్టేసి, మన కోసము, మన భావితరాల కోసము, మన దేశం కోసము, మన ధర్మం కోసము ఖచ్చితంగా ఇలాంటి యూట్యూబ్లో అంటే మీరు ఇప్పుడు చేసిన షార్ట్ ఫిల్మ్స్ని కానీ ఇలాంటివి మనం చాలామంది ఆదరించాలి. దీనికి ప్రతి ఒక్కరు సపోర్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను నా భార్య ప్రతి పల్లెలకు వెళ్ళి ప్రతి ఒక్క ఊరిని హిందువులుగా తయారు చేసి, ఇంకా మిగిలిన ఎవరైనా క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉంటే వాళ్ళని గర్వాపస్ చేసిన వాళ్ళము. దాంతోపాటు మన ప్రవీణ్ కూడా చూపించాము, అక్కడికి ఎంతమందిని మేము చేసాము, ఎక్కడెక్కడ తిరిగామో మొత్తం చూపించాము. కాబట్టి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఇది నా దేశం, ఇది నా ధర్మం అని మీ అందరూ అనుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.